హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన జీటీ వర్సెస్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన జీటీ 217 రన్స్ స్కోర్ చేశాడు ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ వాళ్ళ 20 ఓవర్స్లో. ఇంకా జీటీ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే సాయి సుదర్శన్ చాలా బాగా ఆడాడు. 53 బాల్స్లో 82 రన్స్ కొట్టాడు. 8 4లు 3 6లు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. యశస్వి జైస్వాల్ త్వరగా అవుట్ అయినా కూడా తను లాస్ట్ వరకు ఉండి చాలా బాగా ఆడాడు. తను 18th ఓవర్లో అవుట్ అయిపోయాడు. అప్పుడు వరకు చాలా బాగా ఆడాడనే చెప్పాలి. జాస్ బట్లర్ 35 రన్స్ కొట్టాడు. తను కొట్టిన 35 రన్స్లో 5 బౌండరీలు ఉన్నాయి. తను ఒక చిన్న క్యామియో ఆడి వెళ్ళిపోయాడు. షారుఖ్ ఖాన్కి సాయి సుదర్శన్కి మధ్యలో 62 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. జాస్ బట్లర్కి సాయి సుదర్శన్కి మధ్యలో 80 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సాయి సుదర్శన్ అలా కాన్స్టెంట్గా నిలబడి ఆడటం వల్ల వాళ్ళకి అంత స్కోర్ వచ్చిందనే చెప్పాలి. తను స్లోగానే ఆడాడు, కానీ తను అలా ఆడటం వల్ల తన చుట్టూ ఉన్నోళ్ళు షాట్స్ ఆడగలిగాడు. ఆర్ఆర్లో ల్యాక్ అయింది అదే. ఆర్ఆర్లో ఎవరు నిలకడగా నిల్చోలేకపోయారు. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే తీక్షణకి దేశ్ పాండేకి 2 వికెట్స్ వచ్చాయి. జోబ్రా ఆర్చర్కి 1 వికెట్ వచ్చింది. అలా 217 per 6 జీటీ వాళ్ళ 20 ఓవర్స్లో. ఇంకా ఆర్ఆర్ వాళ్ళు 58 రన్స్ తేడాతో మ్యాచ్ జీటీకి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఆర్ఆర్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు అసలు పెద్దగా ఏం ఆడలేదని చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చాక పిచ్ ఇంకా స్లో అయిపోయింది. వాళ్ళ సంజు శాంసన్ చాలా ట్రై చేసినా కానీ తన బ్యాట్కి అసలు షాట్సే తగలలేదు. తను 28 బాల్స్లో 41 రన్స్ కొట్టాడు. లాస్ట్లో వచ్చిన హెట్మైర్ 52 రన్స్ కొట్టారు. వాళ్ళిద్దరు తప్ప ఎవరు టాప్ స్కోరర్స్ లేరు. ఇంకా జీటీ బౌలింగ్ విషయానికి వస్తే 20 ఓవర్స్లోనే వాళ్ళని ఆల్అవుట్ చేసేసారు జీటీ వాళ్ళు. ప్రసీద్ కృష్ణ 3 వికెట్స్ తీసుకున్నాడు. సాయి కిషోర్కి ఇంకా రషీద్ ఖాన్కి 2 వికెట్స్ వచ్చాయి. చాలా బాగా బౌలింగ్ వేశారని చెప్పాలి జీటీ వాళ్ళు. అసలు రన్సే కొట్టనివ్వలేదు ఆర్ఆర్ వాళ్ళని. అలా జీటీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది పాయింట్స్ టేబుల్లో. వాళ్ళ రన్ రేట్ కూడా ఇంకా పెరిగింది. అది ఇవాళ మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.